చూస్తున్నాం. రవితేజ నటించినటువంటి ఇరుముడి సినిమా వివాదంలో ఉంది. సినిమాలో ప్రభుత్వ పాఠశాలని టీచర్లని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు పడుతున్నాయి. ఆ సీన్లను వెంటనే తీసేయాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ లేడీ టీచర్ పాత్రని నెగిటివ్గా చూపించారు. టీచర్ పాత్ర ఫిక్షనల్ కాదు, రియల్ అంటున్నారు ఏపీటీఎఫ్. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా సిలేరు పరిషత్తు పాఠశాల పేరుని కూడా వాడుతూ ఉపాధ్యాయ వృత్తిని, స్కూల్ వ్యవస్థని తక్కువ చేసి చూపించారంటోంది ఏపీటీఎఫ్. ఇక టీచర్లని ఇలా చూపించడం దానివల్లే నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అంటున్నారు. ప్రభుత్వ స్కూళ్ళు, టీచర్లు పిల్లల గురించి సినిమాలు తీసేటప్పుడు డైరెక్టర్లుగా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తతోనే సినిమాను తీయాలని చెప్పి ఏపీటీఎఫ్ వార్నింగ్ ఇస్తోంది. అయితే ఇరుముడి అనేటువంటి సినిమాలో, నేను చూడలేదు ఆ సినిమా, బట్ కొంతమంది చూస్తున్న వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, అక్కడ ఆ సినిమాలో టీచర్గా ఉన్నటువంటి ఆ మహిళ, ప్రభుత్వ పాఠశాల టీచర్గా ఉన్నటువంటి ఆ మహిళ కొంత స్పెషల్ క్లాస్ పేరిట విద్యార్థులను ఇంటికి పిలిచి వాళ్ళని రాజకీయ నాయకుల చెంతకి పంపిస్తుంది. వాళ్ళు ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఈ రకమైనటువంటి సన్నివేశాలు కొన్ని ఉన్నాయంట. అయితే ఈ సినిమాకి సంబంధించి ఈ టీచర్ వేషంలో ఉన్నటువంటి ఆవిడ ఇదొక సన్నివేశంగా చూపిస్తూ ఒక సన్నివేశం ఉంది, దాంట్లో ఆ సీన్స్ తీసేయాలి. అయితే ఇక్కడ ఆ ప్రభుత్వ పాఠశాల టీచర్ని ఈ రకంగా చూపించడమే కాకుండా గవర్నమెంట్ స్కూల్ లేడీ టీచర్ పాత్ర నెగిటివ్గా చూపించడంతో పాటుగా టీచర్ పాత్ర ఫిక్షనల్ కాదు, రియల్ అన్నట్టుగానే చిత్రీకరించారు. దానికి తోడు అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు పరిషత్ పాఠశాల పేరును కూడా వినియోగించారన్నట్టుగా ఏపీటీఎఫ్ చెప్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఇప్పుడు ఏపీటీఎఫ్ డిమాండ్స్ ఏంటి? ఈ సినిమా మేనేజ్మెంట్ ఆర్ సినిమా టీం ఇప్పుడు ఏం చెప్తోంది? సినిమాలో రిలీజ్ అయింది, సక్సెస్ పార్టీలు చేసుకుంటున్నారు. డైరెక్టర్ ఏం చెప్తున్నాడు? సినిమా సన్నివేశాల పైన ఎటువంటి అబ్జెక్షన్స్ వస్తూ ఉన్నాయి? మనోజ్, ప్రస్తుతం రవితేజ నటి సినిమా ప్రభుత్వ పాఠశాలను టీచర్లను కించపరిచిన సన్నివేశాలు ఉన్నాయి. కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ సంబంధించిన నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. స్కూల్ ఏదైతే సినిమాలో ఒక టీచర్, గవర్నమెంట్ టీచర్ పాఠశాలలో పాత్రను చూపించారు. అది ఫిక్షనల్ అని చెప్పినప్పటికీ అది రియల్ గా కనిపిస్తూ ఉంది. అందులో ఉన్నటువంటి టీచర్ వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పాఠశాల స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ స్కూల్లో ధరించేటువంటి యూనిఫామ్, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ధరించినటువంటి యూనిఫామ్ ఏదైందో సేమ్ అదే యూనిఫామ్ కూడా అక్కడ చూపించారు. అదేవిధంగా పాఠశాల పేరును కూడా చూపించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు పరిషత్తు పాఠశాల అంటూ కూడా పేరును కూడా అంటే క్షుణ్ణంగా అక్కడ చూపించినట్టు కూడా సినిమాలో కనిపిస్తూ ఉంది. అంతా కూడా పూర్తిగా ఫిక్షనల్ పాత్ర అని చెప్పినప్పుడు కూడా అందులో ఉన్నటువంటి సన్నివేశాలు కావచ్చు, అక్కడ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, స్కూల్ యూనిఫామ్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా రియల్ గా ఉన్నాయి. ఇలాంటి సన్నివేశాలను చూస్తే కనుక ప్రజల్లో ఒక రకమైన నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. ఖచ్చితంగా అలాంటి సన్నివేశాలను తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే ఉపాధ్యాయ వృత్తిని, స్కూల్ వ్యవస్థను తక్కువ చేసి చూపించాలనేటువంటి డిమాండ్ ను వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇలాంటి సీన్లను ఖచ్చితంగా ఉంచకూడదు, వీటిని తీసేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సంబంధించి కొంతమంది నాయకులు స్పందించారు. అంటే టీచర్లను ఇలా చూపించడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ప్రభుత్వ పాఠశాలల మీద విద్యార్థుల్లో కావచ్చు, ప్రజల్లో, తల్లిదండ్రుల్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడుతుంది. అది ఏమాత్రం మంచిది కాదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. ప్రస్తుతానికి ఏదైతే ఈ సినిమాలో చూపించినటువంటి స్కూళ్ళు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి సన్నివేశాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగించాలి. ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు డైరెక్టర్లు వీటిని 1-2 సార్లు ఆలోచించుకొని తీయాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే టీచర్లకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన సన్నివేశాలు చూపించేటప్పుడు ఇది పూర్తిగా కూడా ప్రభుత్వానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి సన్నివేశాలు తీసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఎలా పాటించకుండా ఉన్నది ఉన్నట్టు చూపించినట్లుగా సినిమాలో చూపించారు. అది ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడుతుంది. అలాంటి సన్నివేశాలను తొలగించాలని చెప్పి డైరెక్టర్లు ఈ మాత్రం కూడా చూసుకోకుండా ఎట్లా సినిమా సన్నివేశాలు చిత్రీకరిస్తారంటూ కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సంబంధించిన నాయకులు
ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆ సినిమా రన్ అవుతోంది, విడుదలై సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున సినిమాను చూస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు సినిమాకు సంబంధించి ఈ వివాదం ఏదైతే స్కూల్ సన్నివేశం, టీచర్ సన్నివేశం పాత్ర సంబంధించి వివాదం కొంది. దానికి సంబంధించి ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ స్పందించింది. ఇంకా విద్యార్థి టీచర్ల ఉపాధ్యాయ సంఘాలు కూడా స్పందించే అవకాశం ఉంటుందో తెలుస్తోంది. ఈ రోజు నిన్నటించి కూడా పెద్ద ఎత్తున ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. ఈ రోజు కూడా దానికి సంబంధించి వార్తలు వచ్చినాయి. ఇంకా ఉపాధ్యాయ సంఘాలు ఇంకా ముందుకొచ్చి అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఒక స్కూల్ పేరుని కూడా అక్కడ వాడినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం లేకపోతే ఆ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయుల వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ ఉంది? అంటే వాస్తవానికి ఈ సినిమానంతా పూర్తిగా ఒక రియల్ లొకేషన్ లో చూపించాలి అనే విధంగా డైరెక్టర్ ఈ సినిమా చిత్రీకరణ మన సినిమా చూస్తే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా మనకు ఆ రకంగా కనిపిస్తుంది. లొకేషన్ కావచ్చు, సెట్లు కావచ్చు, అవన్నీ కూడా ఆ విధంగా కనిపిస్తే అలా రియల్ గా చూపించాలనే ఉద్దేశంతో రియల్ గా ఆ పాఠశాల పేరును పెట్టినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. అయితే ఆ స్కూల్ సంబంధించి అల్లూరు సీతారామరాజు పాఠశాలకు సంబంధించినటువంటి పేరు సినిమాలో మనకి కనిపిస్తుందో అక్కడ ఆ స్కూల్ కి సంబంధించి ఉపాధ్యాయులు అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. దాని మీద వాళ్ళు కూడా స్పందిస్తారు, లేదా ఉన్నత అధికారులు ఎవరన్నా స్పందిస్తారనేది కూడా చూడాల్సిన అంశంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నేరుగా ప్రభుత్వ పాఠశాల పేరును అదేవిధంగా యూనిఫామ్ ను కూడా అక్కడ చూపించారు. అంటే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఏ రకమైన యూనిఫామ్ ధరిస్తున్నారో విద్యార్థులు అలాంటి యూనిఫామ్ నే చూపించారు. అంటే టీచర్లను కూడా అక్కడ నెగిటివ్ పాత్రలు చూపించారు. ఇదంతా కూడా ఒక రియల్ సన్నివేశం లాగా కనిపిస్తుంది. అది ఖచ్చితంగా విద్యార్థుల మీద, తల్లిదండ్రుల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటువంటి ఆ వాదనను అటు విద్యార్థి టీచర్ల సంఘాలు చెప్తా ఉన్నాయి. ప్రస్తుతానికి దీని మీద ఉన్నతాధికారులు స్పందించినప్పటికీ కూడా అంటే ముందు అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, అప్పుడు నిజంగా పాఠశాలకు సంబంధించిన సన్నివేశాన్ని సినిమాలో తొలగిస్తారా, లేదంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు, దానికి ఎట్లాంటి వివరణ ఇస్తారనేది కూడా చూడాల్సిన అంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు వస్తున్నటువంటి విమర్శల మీద సంబంధించి ఏదైతే సన్నివేశం ఉందో ఆ సన్నివేశాన్ని తొలగించాలి, ఇది రియల్ గా ఉంది సన్నివేశం, ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్న ఆరోపణలు విమర్శలు వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అయితే సినిమాకి సంబంధించినటువంటి దర్శక నిర్మాతలు ఎవరు కూడా స్పందించలేదు. నేరుగా దాని మీద ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది, అంటే ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది, ఒకవేళ డిమాండ్ మేరకు అంటే టీచర్ల సంఘాల డిమాండ్ మేరకు ఆ సీన్ ను కట్ చేస్తారు, లేకపోతే దాన్ని ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారనేది చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ మణికుమార్. సో మొత్తంగా ఇరుముడి అనేటువంటి సినిమా రీసెంట్ గా సక్సెస్ సాధించామని చెప్పి సక్సెస్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నటువంటి రవితేజ నటించిన ఇరుముడి సినిమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫోరం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సో సినిమాలో ప్రభుత్వ పాఠశాలల్ని, టీచర్లని కించపరిచేలా దీంట్లో సన్నివేశాలు పెట్టారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఆ సీన్లని వెంటనే తీసివేయాలని చెప్పి ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక గవర్నమెంట్ స్కూల్ లేడీ టీచర్ పాత్రని చాలా నెగిటివ్గా చూపించారు. టీచర్ పాత్ర ఫిక్షనల్ కాదు, రియల్ నెట్గా దానిలో చిత్రీకరించే ప్రయత్నం చేశారనేది ఏపీటీఎఫ్ చెప్తోంది. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు పరిషత్ పాఠశాల ఆ పేరును వాడుతూ ఉపాధ్యాయ వృత్తిని, స్కూల్ వ్యవస్థని తక్కువ చేసి చూపించారు అంటోంది ఏపీటీఎఫ్. ఇక టీచర్లను ఇలా చూపించడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ పడుతోంది. ప్రభుత్వ స్కూళ్ళు, టీచర్లు పిల్లల గురించి సినిమాలు తీసేటప్పుడు డైరెక్టర్లు చాలా జాగ్రత్తగా తీయాలని ఏపీటీఎఫ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. సో ఇరుముడి సినిమా కనుక మీరు చూసి ఉండుంటే అక్కడ ప్రభుత్వ టీచర్ల యొక్క పాత్రని తప్పుగా చూపించారని మీరు కూడా అనుకుంటున్నారా? సో ప్రస్తుతానికి ఆ సీన్లు తీయాలనేటువంటి డిమాండ్ వస్తోంది. సో మీ అభిప్రాయం ఏంటి? సీన్లు తీసేయాలని మీరు కూడా కోరుకుంటున్నారా? కామెంట్ చేయండి.